నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నవీన్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హైదరాబాద్లో 30న పోలింగ్కు సర్వం సిద్ధం. భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు. గురువారం సాయంత్రం వరకు మద్యం షాపులు బంద్. నియోజకవర్గాల నుంచి స్థానికేతరులు వెళ్లాలన్న ఈసీ. రామచంద్రాపురంలో 373 లీటర్ల మద్యం పట్టివేత. లిక్కర్ రవాణాలో 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు. శ్రీను నాయక్పై దాడిని ఖండించిన లంబాడి సమితి. దాడి నిందితుడిని అరెస్టు చేయాలన్నది సమితి ఆగ్రహం. ఓటింగ్ శాతం పెంపుపై అవగాహన కార్యక్రమం. ఓటు పవిత్రమైన హక్కు అన్న జలంధర్ గౌడ్. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ ఏర్పాట్లను సిద్ధం చేశారు అధికారులు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అధికారులు అందరూ పోలింగ్పై ఫోకస్ చేశారు. నవంబర్ 30న ఉదయం సరిగ్గా 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 45,36,852 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నియోజకవర్గం వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ కేంద్రానికి కేటాయించిన సిబ్బంది అందరూ హాజరు అయిన తర్వాత రూట్ల వారీగా బస్సులో వారిని తరలిస్తారు. అందుకోసం 369 రూట్లు ఫైనల్ చేశారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. ఇక 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,119 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన అధికారులు 45,36,582 మంది పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో 23,22,623 మంది పురుషులు, మహిళలు 22,13,902 మంది, ఇతరులు 327 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులకు, మహిళలకు సహకరించేందుకు వాలంటీర్లను సిద్ధం చేశారు. వికలాంగులకు కూడా వీరు సహకరించనున్నారు. ఎన్నికల కోసం 20,000 సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. 4,119 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తారు. 1677 లొకేషన్లలో 4,119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. జిల్లా పరిధిలో మొత్తంగా 79 కోట్ల రూపాయల సీజ్ చేశామని, 600 క్రిమినల్ కేసులు బుక్ చేశామన్నారు. సి విజిల్కు 1136 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇక సిటీలో ఇప్పటికే జిల్లా పరిధిలోని డిఆర్సీ సెంటర్లలో బ్యాలెట్ పేపర్ కమిషనింగ్ పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ చేసిన తర్వాత ఎన్నికల అధికారులకు ఈవీఎంలు అందజేయనున్నారు. మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
5,132 కంట్రోల్ యూనిట్లు, 9,318 బ్యాలెట్ యూనిట్లు, 5,737 వీవీప్యాట్లను ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. సిటీలో వివిధ రూపాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు. వికలాంగులు, మహిళలు, యూత్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల్లో ఏర్పాటు చేశామన్నారు. నగరంలో 4,119 పోలింగ్ కేంద్రాల్లో 1000 వరకు హైపర్ సెన్సిటివ్, 500 కేంద్రాలు సెన్సిటివ్ కేంద్రాలుగా కాగా మిగిలిన కేంద్రాలు నార్మల్గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిచేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. మొత్తం 20,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో 2 లక్షల వాహనాలను చెక్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సందీప్ షాండిల్య తెలిపారు. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ వచ్చారని అన్నారు. హైదరాబాద్లో 2,400 మందిని బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. నగరంలో ఉన్న 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, ప్రతిరోజు రౌడీ షీటర్లపై దృష్టి పెట్టామని సందీప్ షాండిల్య తెలిపారు. నలభై 48 గంటల పాటు పోలీసులు చాలా అలర్ట్గా ఉండాలని చెప్పారు. నగరంలో ప్రతి వాహనదారుడు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని సందీప్ షాండిల్య చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ నాయకులు ఏదైనా సమస్య సృష్టిస్తే వెంటనే పబ్లిక్ డయల్ 100కు కాల్ చేయాలని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. హైదరాబాద్లో 666 సున్నిత ప్రాంతాలను గుర్తించామని, అక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సిపి సందీప్ షాండిల్య చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. 370 మొబైల్ యూనిట్లు వీధుల్లో ఉన్నాయని తెలిపారు. పోలీసులు ఏదేమైనా తప్పు చేస్తే వెంటనే డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని నగర సిపి సందీప్ షాండిల్య అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. సీఈఓ వికాస్ రాజ్, పోలీసులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల ఎన్నికల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. ప్రలోభాల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్కుల్లో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. Representation of People's Act Section 126(1)(b) prohibits display of election matter during the period of 48 hours. అంటే ఎట్లాంటి ఎలక్షన్ మెటీరియల్ని డిస్ప్లే చేయకూడదు. It could be cinematograph, television or any other similar apparatus. Any matter intended to
or calculated to influence the effect or affect the result of an election. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or influencing, affecting the result of the election. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని వికాస్ రాజ్ తెలిపారు. 27,178 ఓటర్లు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఓటర్ స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉంటుందన్నారు. మీకు తెలుసు ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 absentee ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it, it should reach the polling station, the counting station by 7:59 on 3rd. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను నిషేధించామని వికాస్ రాజ్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వికాస్ రాజ్ వెల్లడించారు. To carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders and the media persons are requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. ఈ రోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. టునైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బేసికలీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రీబీస్, లికర్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎనీ సచ్ థింగ్. అందుకనే 24/7 కంట్రోల్ రూమ్ని, డిఓస్, ఆర్ఓస్ని పెట్టుకోమన్నాను అండ్ కంటిన్యూస్లీ దాన్ని మానిటర్ కూడా చేయమన్నాను. అరేంజ్మెంట్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రభుత్వ అధికారులు పోలింగ్పై ఫోకస్ పెట్టారు. నవంబర్ 30 ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 45,36,852 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ సామాగ్రిని అందజేస్తారు. పోలింగ్ కేంద్రానికి కేటాయించిన సిబ్బంది అందరూ హాజరు అయిన తర్వాత రూట్ల వారీగా బస్సుల్లో వారిని తరలిస్తారు. అందుకోసం 369 రూట్లు ఫైనల్ చేశారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. మొత్తం 15 నియోజకవర్గాల పరిధిలో 4,119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45,36,582 మంది పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటర్లలో 23,22,623 మంది పురుషులు, మహిళలు 22,13,902 మంది, ఇతరులు 327 మంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులకు, మహిళలకు సహకరించేందుకు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. వికలాంగులకు కూడా వీరు సహకరించనున్నారు. ఎన్నికల నిర్వహణలో 20,000 సిబ్బంది పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 4,119 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. 1,677 లొకేషన్లలో 4,119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. జిల్లా పరిధిలో మొత్తం 79 కోట్ల రూపాయలు సీజ్ చేశామని, 600 క్రిమినల్ కేసులు బుక్ చేశామన్నారు. సివిజిల్కు 1,136 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇక మహానగరం పరిధిలోని డీఆర్సీ సెంటర్లలో బ్యాలెట్ పేపర్ కమిషనింగ్ పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ చేసిన తర్వాత ఎన్నికల అధికారులకు ఈవీఎంలు అందజేస్తామన్నారు. 15 నియోజకవర్గాల్లో మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5,132 కంట్రోల్ యూనిట్లు, 9,318 బ్యాలెట్ యూనిట్లు, 5,737 వీవీప్యాడ్లను ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక సిటీలో వివిధ రూపాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు ఎన్నికల అధికారులు. వికలాంగులు, మహిళలు, యూత్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తామన్నారు. జంట నగరాల్లో 4,119 పోలింగ్ కేంద్రాల్లో 1,000 వరకు హైపర్ సెన్సిటివ్, 500 కేంద్రాలను సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించారు. మిగిలిన కేంద్రాలు నార్మల్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. మొత్తం 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించనున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్లలో గందరగోళం నెలకొంది. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయానికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. దీంతో ఉద్యోగ ఓటర్లు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగ ఓటర్లు ఫామ్ 12 ద్వారా రిజిస్టర్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించారు. పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని, ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా ట్రైనింగ్ సెంటర్ ఇబ్రాహీంపట్నం సింధు కాలేజీలో అప్లై చేసేసిన ఓటు కొరకు ఇప్పుడు ఇప్పటి వరకు మెసేజ్ రాలేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే మళ్ళీ షాద్నగర్ పడ్డదని ఇక పంపిస్తుండ్రు సీరియల్ నెంబర్ ఇచ్చి. ఇప్పుడు నేను 1 అవుతుంది, 1:20 గంటే చెప్తున్నాను. ఎప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇంత నిర్లక్ష్యం ఉంటే నేను ఓటు ఎట్లా వినియోగించుకోవాలి? రేపు డ్యూటీకి ఎట్లా పోవాలి? ఎప్పుడు అప్లై చేశారు? 22 సింధు కాలేజ్ పేరు కూడా ఇబ్రాహీంపట్నం. మీరు డ్యూటీ ఎక్కడ? డ్యూటీ కొందరు ఇక్కడ ఏమంటున్నారు మరి? ఇప్పుడు అక్కడ వెళ్ళి కాదంటే నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్ మా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ కాలేదు అసలు. ఇక్కడ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఏమైతుంది ఏమని చెప్తున్నారు. ఈ రోజు లాస్ట్ డేట్. ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీ మీ కాన్స్టిట్యూన్సీ ఉంటే ఆర్ఓ దగ్గర పోయి కలిసి ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు అక్కడే ఓట్ వేయండి వాళ్ళు అంటున్నారు. ఈయనేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసినాము, అక్కడ పోయి వేయండి అంటే మళ్ళీ మీకు అక్కడ పోయి ఫోన్ చేసి మాట్లాడినాం. అక్కడ కూడా అక్కడ మరి రాలేదని చెప్పి లిస్ట్ కూడా ఉంది, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. ఆర్ఓ గారు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ డిస్పాచ్ చేసినా మీకు ఇవ్వడం రాదని ఆమె అంటుంది. ఎప్పుడు అప్లై చేశారు సార్? నేను 9th రోజు అప్లై చేసిన, నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ మేము మామనార్లో అప్లై చేసిన. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ రెస్పాన్స్ లేదు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ అయింది కాబట్టి అక్కడే పోయేయండి అంటున్నది. మళ్ళీ అక్కడ నేను ఫోన్ చేసి మాట్లాడినా. అక్కడ నుంచి లిస్ట్ పంపించిన దగ్గర ఆ లిస్ట్ లో మీరు పేరు లేదు అంటున్నారు. వాళ్ళు లిస్ట్ లేదు, వాళ్ళు ఎట్లా ఇష్యూ చేస్తారు? బ్యాలెట్ ఇష్యూ చేస్తారు కదా, చేయలేరు కదా.
హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నాయకులు దొరికిపోయారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జీటీఎస్ కాలనీ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వచ్చి అడ్డుకున్నారు. మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు డబ్బులు పంచుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పంజాగుట్ట ఏసీపీ మధురానగర్ పోలీస్ స్టేషన్కి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్ ఆధ్వర్యంలో డబ్బులు పంచినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు మూసి ఉంటాయి. ఈ నేపథ్యంలో వైన్ షాపులకు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. అయితే వైన్ షాపుల వద్ద గుంపులుగా మందుబాబులు నిలబడ్డారు. వైన్ షాప్ సిబ్బందితో మందు ప్రియులు గొడవకు దిగారు. సాయంత్రం 4:30కే వైన్ షాపు ఎలా బంద్ చేస్తారంటూ మద్యం ప్రియులు ప్రశ్నించి వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రావడంతో అక్కడి నుండి మందుబాబులు వెళ్లిపోయారు. సహజంగా దీపావళికి ముందు ధనత్రయోదశి వస్తుంది. కానీ తెలంగాణ ఎన్నికల్లో దానికంటే ధనత్రయోదశి వచ్చేసింది. కట్టల పాములు ఎక్కడంటే అక్కడ బుసలు కొట్టాయి. ఇప్పటికే కట్టల పాములు నియోజకవర్గ పుట్టల్లోకి వెళ్ళిపోయినట్లు వినికిడి. ఇంకా మిగిలిన కట్టల పాములు పాకుతూ తనిఖీల్లో దొరికిపోయాయి. అసలు ఈ కట్టల పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వచ్చే మార్గాలను నిఘా బృందాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? పైసలు మల్లారెడ్డి చంపేసే పోలీసు అయినా పోలీసు మల్లారెడ్డి మనిషి పోలీసుడు పైసలు పట్టుకొని పోతుండు. పైసలు కూడా ఉన్నాయి కార్లా. ఏ పైసలు వేరేటారు? పైసలు అరే ఫాల్తు బాగా అల్ల పెట్టుగా ఆయన మీరు ఇట్లా పెట్టారు. ఇగో పైసలు మల్లారెడ్డి చంపేసే పోలీసు అయినా పోలీసు మల్లారెడ్డి మనిషి పోలీసుడు పైసలు పట్టుకొని పోతుండు. తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడు లేనంత ఖరీదుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అభ్యర్థి ఖర్చు 75 నుంచి ₹1 కోటి అయ్యేది. అది కూడా పెద్ద నియోజకవర్గాలు అయితేనే. కానీ ఒక స్థాయి నియోజకవర్గాల ఖర్చు 50 లక్షలతో సరిపోయేది. గతంలో దివంగత నేత పీజేఆర్ ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. అయినా అప్పటి ఖర్చు 50 నుంచి 75 లక్షలకు అయ్యేవని చెప్పేవారు. ఏ పైసలు వేరేటారు? పైసలు అరే ఫాల్తు బాగా అల్ల పెట్టుగా ఆయన మీరు ఇట్లా పెట్టారు. ఇగో పైసలు మల్లారెడ్డి చంపేసే పోలీసు అయినా పోలీసు మల్లారెడ్డి మనిషి పోలీసుడు పైసలు పట్టుకొని పోతుండు. పైసలు కూడా ఉన్నాయి కార్లా. కానీ ఇప్పుడు ఖర్చు 20 నుంచి 50 కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో ప్రధాన పార్టీ అభ్యర్థులంతా పెట్టిన ఖర్చు 1000 కోట్ల పైమాటే అని ఒక అంచనా. శర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు హీనపక్షం 50 కోట్లని ఒక అంచనా. ప్రధానంగా ఇసుక, మైనింగ్, క్వారీ, భూముల రేట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు భారీగా ఉంటుందన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు 40 లక్షల రూపాయల అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు అధికారికంగా పంపే రాజకీయ పార్టీలు మిగిలిన నిధులను అడ్డదారిలో పంపిస్తాయనేది ఒక ఊహ.
ఓటు మన పవిత్రమైన జన్మ హక్కని సామాజిక కార్యకర్త మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓటింగ్ శాతం పెంపుపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని ఆయన అన్నారు. రాష్ట్రంలో దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం పెరగకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి ఇంట్లో ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాజేందర్ రెడ్డి స్థానికేతరులని వారు ఇక్కడ ఉండకూడదని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వరబాబు నోటీసులు ఇచ్చారు. అయితే తాము ఏం పాపం చేశామని, తమ కోడలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తాము ఇక్కడ ఉండకూడదా అని అనుమాన్ల ఝాన్సీరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు ఆడవాళ్ళ అని కూడా చూడకుండా ఇలా తమను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు ప్రజల కోసం నేను తీసుకొచ్చి పెట్టాను కదా, మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడ వదిలేసుకోమంటారు, మరి ఎట్లా చెప్పండి. పోద్దు మేడం, మీరు ఇక్కడే ఉండాలి, మా కోసం ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు తను ఒంటరిదాన్ని చేసి నేను వెళ్ళాలా? మరి వెళ్ళొద్దు. ఈ నైట్లో ఆడపిల్లని పంపించడం నా మాటతోటి నన్ను ప్రజల కోసం వచ్చిందా? మా ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని మా స్థానంలో మా ఇంట్లో మమ్మల్ని కూడా ఉండకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దేనికైనా ఒక స్థానం ఉంటుంది, ఒక ఓర్పు అనేది ఉంటుంది. కానీ ఆడవాళ్ళని కూడా లేకుండా కనీసం మమ్మల్ని ఇక్కడ నుంచి మేమేం చేసాము, మేమేం పాపం చేసాము పాలకుర్తికి? మేము ఎవరిదన్నా దోపిడి చేసుకున్నామా? ఎవరిదన్నా దొంగిలిచ్చామా? ఏం చేసామా మేము పాపము? మాకున్నదే మేము అందరికి పెట్టాం, కానీ మేము ఏనాడు ఒకళ్ళు సోమదం లేదు, ఒకళ్ళు దొంగతనం చేసుకోలేదు, ఒకళ్ళు దోపిడి చేయలేదు. ఆయనకి లాగా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? తను సుఖంగానే ఉండేది కదా అమెరికాలో, ఇప్పుడు ప్రజల కోసం ఏం గత 3 రోజులుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓటును అమ్మడం మీ భవిష్యత్తును అమ్మడమే అంటూ తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్టూన్స్ల చిత్రలేఖనం కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటుకు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ చెడ్డవారు కాదు, తీసుకొని వారు మంచివారు కాదు అని అన్నారు. అవసరం ఉన్నవారు డబ్బు తీసుకుని మంచివారికి ఓటు వేసి తమ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని సూచించారు. Cartoons is a very powerful force because especially political cartoons అనేది more impactful way. And cartoonist ఎంత సీరియస్ గా ఉంటారని ఫస్ట్ టైం నాకు తెలిసింది. మనం అలా చూడడం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కార్టూన్ కి స్పీచ్ కి ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్, స్పీచ్ లో క్లాసులు పెట్టాయి. కార్టూన్ మేక్స్ ఎ వెరీ షార్ప్ కామెంట్ ఆన్ వాట్ ఎవర్ దే వాంట్ టు సే. అందుకని ఇప్పుడు క్లాస్ పీకటం అనేది బై డెఫినేషన్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. మళ్ళీ మనం చెప్పడం, డబ్బులు తీసుకోవద్దు ఓటు కోసం అని చెప్పడం అనేది నాకు ప్రైమరీలీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్. కానీ ద పాయింట్ ఈజ్ ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకి అవసరం ఉండొచ్చు, మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళ క్లాస్ పీకటం అనేది ఫండమెంటలీ కరెక్ట్ కాదు నా ఫీలింగ్. కాకపోతే ఒకవేళ ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తీసుకున్నారు అనుకోండి, ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, అతను క్రైమ్ చేస్తున్నాడు మీకు లంచం ఇచ్చి. సో అతని మీద కృతజ్ఞత అవుతుంది, క్రిమినల్ మీద అంటే అతని స్వార్థం కోసం మీకు డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు తీసుకుని మీరు ఓటు వాడికి వేయటం అనేది ఫండమెంటల్లీ మీకు మీరు చేసుకుంటున్న ద్రోహం. సో డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు తీసుకోకూడదు, డబ్బులు లేనోళ్ళు డబ్బులు తీసుకుని నిజంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ కానీ వాళ్ళ చుట్టుపక్కల బాగోగలి వాళ్ళకి ఓటు వేయాలి, ఆ డబ్బులు దుబ్బేసి అని నా కార్టూన్. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.